తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవితక్క గారు పార్టీ పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, ఏం చేసిండ్రు, ఎందుకు అదేంది అన్నది కూడా బీఆర్ఎస్ను వదిలి తను ఒంటరి పోరాటం చేస్తున్న సందర్భం మీ అందరికీ తెలిసిన విషయం. ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. తెలంగాణలో బంగారు తెలంగాణ తెస్తా అన్నాడు. తెలంగాణ సాధించుకున్న తెలంగాణను తన సాధ్యమైనంత వాటికి కూడా లాక్కొచ్చి ఒక పరిపూర్ణమైన తెలంగాణను సృష్టించుకునే పరిస్థితిలో తన చుట్టూ కూడా ఒక కొంత దుష్ట శక్తులు ఆవహించి తనని డైవర్ట్ చేసి అందులో పనిచేస్తున్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అన్యాయం జరిగింది. మరియు ముఖ్యంగా ఏంటంటే ఉద్యమకారులను పక్కదోవ పట్టించిండు. ఉద్యమకారులు అంటేనే మీరు పక్కకు జరగండి అన్న ఒక ఉద్దేశం తీసుకొని వచ్చిండు. దాని కార్యక్రమంలో ఇవాళ తన కూతురైనటువంటి కవిత గారికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కనుక తను ధైర్యం చేసి ఒక ఆది పరాశక్తిగా ముందుకొచ్చి పార్టీ ఆవిర్భావం చేసి ఇవాళ ప్రజల్లోకి తన సమస్యలను, ప్రజలకున్న సమస్యలను ముందుకు తీసుకొస్తే పార్టీ ఉద్దేశపూర్వకంగానే తను ఒక గొప్ప శక్తిగా ఎదగాలని మేము కోరుకుంటూ ఈరోజు ప్రతి గ్రామంలో వీళ్ళనితో మండల్లో ఎడ్యుకేటర్స్, మన జిల్లా ఎడ్యుకేటర్స్లో కూడా జెండా పండగ చేసుకోవాలి. ప్రతి మండల్ వైజ్లో జెండా వందనం చేసి మన శక్తి ఏందో నిరూపించుకొని సాధ్యమైనంత త్వరలో మన తెలంగాణ రక్షణ సేన ఎంతవరకు ముందుకు పోతే అంత ఆకర్షణీయంగా బలపడుతూ మనం ప్రజల్లోకి గుర్తింపు తెచ్చుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో కూడా మేమందరం కూడా కంకణబద్దులై కవితక్క గారి ఆదేశాల మేరకు మేము పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరి అలాగే ఒక మహిళ రాబో రోజుల్లో మహిళ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నిన్న బండి సంజయ్ లాంటి కొడుకు లాంటి వాళ్ళు ఇంకా చాలా మట్టి కూడా ఉన్నారు. పేర్లు చెప్పడానికి కూడా ఇప్పుడు మనకు టైం లేదు కనుక చాలా అన్యాయం జరుగుతుంది. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు వస్తలేవు. ఇక్కడ సిరిసిల్లలో కూడా చాలా మట్టుకు కూడా జరిగినాయి. కానీ అది ఎక్కడికి స్థాపితం చేయాలో అంత స్థాపితం చేసిండ్రు. కానీ అది జనాలకు తెలుసు, కానీ ఎవరు బయటకు తెలియలేకపోతున్నారు. ఇలాంటి ఆడపిల్లలు చాలా మంది కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఇవాళ రేపటి రోజున మహిళా ముఖ్యమంత్రి మన కవితక్క గారు ముందుకొచ్చి సమస్యల వలయాన్ని ఛేదించుకొని ముందుకు వస్తే మన మహిళా లోకం కానీ, యువత కానీ, రైతులు కానీ బాగుపడతారన్న ఒక ముఖ్య ఉద్దేశంతో తను ధైర్యంతో ముందుకు వచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఎదిరించి పార్టీ పెట్టడం అంటే అది ఒక సాహసోపేతమైన చర్యగా మేము భావిస్తున్నాం. తనకు అంతే ధైర్యంతో ఆ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నాం. నేను బీఆర్ఎస్ పార్టీలో మహిళా వైస్ ప్రెసిడెంట్ గా, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన నాకు అన్యాయం జరిగింది పార్టీలో. నాలాగా ఎంతో మంది కూడా అన్యాయమైన పార్టీలో అన్న ఒక బాధాతప్తంగా, అంటే నేను ఒక 25 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన, అలాంటిది నాకు అన్యాయం జరిగింది కనుక నేను ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక మహిళా శక్తి బయటకు వచ్చింది కనుక నేను కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి నా శాయశక్తుల కృషి చేసి పార్టీ యొక్క ఆదర్శవంతమైన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కవితక్క, జై జై కవితక్క.